ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి నామస్మరణ మన్ని రక్షిస్తుంది, నిజంగా రక్షిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ దైవ చింతన ఉంటే అక్కడ భగవంతుడు కర్మరీత్యా వారిని రక్షించడానికి వచ్చి తీరుతాడు. కర్మమును బుట్టు జీవుడు కర్మమున కలుగు సుఖదుఖములు అని కదా. అందుచేత మనం ప్రయాణం చేసేటప్పుడు కూడాను రామనామాన్ని ఎక్కువగా ఉచ్చరించాలి. ఎందుచేత ఉచ్చరించాలి అంటే రా అనే పదం, మా అనే పదం చాలా విశిష్టవంతమైనది. ఓం నమో నారాయణాయ అనేటువంటి ఆ యొక్క మంత్రంలో రా అనేటువంటి పదాన్ని తీసుకున్నాం. ఓం నమో నారాయణాయ రా తీసేస్తే ఏమీ లేదు, దాంట్లో గొప్ప శక్తి అంతా రాలోనే ఉంది. అట్లాగే ఓం నమః శివాయ, ఓం నమః శివాయలో మా తీసేస్తే దానిలో పవర్ అంతా ఏం లేదు. ఆ మంచి తత్వం మాలో ఉంది. అందుకనే ఈ రెండు పదాలని ఏరుకూర్చి మానవాళి అభ్యుదయం కోసం, సుఖప్రదమైన జీవనం కోసం భగవంతుడు ఏర్పరిచిన అద్వితీయమైనటువంటి నామం రామ అనే పదం. రా అన్నప్పుడు నోరు తెరుచుకుంటాం, మా అన్నప్పుడు మూసుకుపోతుంది. అంటే మనలో ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. బయట పాపాలు మళ్ళీ లోపలికి రాకుండా మూసేస్తాం. రామ అనే అక్షరం ఇంత గొప్పది కాబట్టే మనం ఏ పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, పనులు చేసుకుంటున్నా రామరామ అనుకుంటేనే చాలు. అద్వితీయమైనటువంటి గొప్ప విశేషకరమైన శక్తి మనకు వచ్చి తీరుతుంది. ఆ రామనామంతోనే ఏదైనా సరే సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. అందుచేతనే మనం ప్రయాణానికి బయలుదేరే ముందు కూడాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటాం. పిల్లలకి నీళ్లు పోసేటప్పుడు కూడాను శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటూ అలా చెంబుతో నీళ్ళంతా పోసి అయిపోయిన తర్వాత తెప్పి అలా కాళ్ళ దగ్గర పోస్తారు. ఇలా పోయటం వల్ల ఏంటి, 100 ఏళ్ళు శ్రీరామచంద్రుని యొక్క దివ్యవంతమైన ఆశీస్సులతో నీవు జీవించాలి, చిరంజీవ 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 అని అర్థం. అలాగే మనకి ఈ రామ అనే 2 అక్షరాలతో చెప్పబడే పరతత్వం విశ్వజనీయమైన తత్వానికి నిదర్శనం. ఎవరైతే ప్రతినిత్యం హృదయం నిండా రామనామాన్ని తలుచుకుంటూ మన కార్యక్రమాలని నిర్వహిస్తారో వారికి యోగవంతమైన జీవనం వస్తుంది. పూర్వం, ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, పూర్వం తప్పనిసరిగా కార్డు ముక్క ప్రతి వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. కార్డు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కార్డు కొనుక్కొచ్చి స్టాంప్ అతికించి మొట్టమొదటిగా ఉత్తరం రాసేటప్పుడు కుశలము శుభమస్తు శ్రీరామ అని రాసేవాడు. రామ అనే పదం రాస్తే ఇది శుభకరమైనటువంటి వార్తలు అని అర్థం. శ్రీరామ అని రాసి తర్వాతనే వాళ్ళు చక్కగా వాళ్ళ కుటుంబ విషయాలు ఉత్తరం ద్వారా చెప్పుకునేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇస్తే మనం చదువుకొని సంతోషపడేవాళ్ళం. ఇప్పుడంతా సెల్ ఫోన్లోనే మెసేజ్లు కొట్టుకోవడం కానివ్వండి, మెసేజ్లు పంపించడం కానీ, పెళ్లి శుభలేఖలు కూడా ఇవ్వటం మానివేసి ఈ యొక్క సెల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో సెల్ ఫోన్స్ ఒక విధంగా మన జీవితాన్ని చాలా నాశనం చేస్తున్నాయి. కొన్ని అపఖ్యాతి లక్షణాలని కూడా ఇస్తున్నాయి. సెల్ ఫోన్లో వచ్చేటువంటి వింత వింత పోకడల్ని చూసి మానవుడు రాక్షసుడుగా మారిపోతున్నాడు. ఈ రాక్షసత్వం తొలగిపోవాలంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేయకుండా ఉండాలి. అన్నం తినేటప్పుడు కూడా సెల్ ఫోనే, టిఫిన్ చేసేటప్పుడు కూడా సెల్ ఫోనే. ఇంకా అరిగేది ఏముంటుంది, శక్తి వచ్చేటం ఉంటుంది. శక్తిహీనత కలిగినటువంటి ప్రభావాన్ని మనమే
చేతులారా తెచ్చుకుంటున్నాం. తస్మాత్ జాగ్రత్త. మనిషి క్రూరవంతుడుగా తయారు కావడానికి కూడా సెల్ ఫోన్స్ తయారు చేస్తున్నారు. కాబట్టి మంచి విషయాలని మంచి తత్వంలో అర్థం చేసుకునేదిగా సెల్ ఫోన్ని వాడాలి తప్ప అవివేకమైనటువంటి నిర్వీర్య లక్షణాల్ని ప్రసాదించేదిగా మాత్రం సెల్ ఫోన్ మనకి ఉపయోగించకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తే చాలా మంచిది.